ఈ రోజుల్లో సినిమాలకి ఆ రోజుల్లో మా రోజుల్లో 20 ఏళ్ల కింద ఒక చిరంజీవి కానీ ఒక కృష్ణ కానీ ఒక కృష్ణరాజు కానీ ఎంతో మంది హీరోలు శోభన్ బాబు గారు కానీ ఆ రోజుల్లో సినిమాలు తిట్టి ఎన్ని రోజులు ఆడిని ఆ సినిమాలలో ఎంత అర్థం ఉంది, ఎన్ని కుటుంబాలు మారినాయి. అప్పుడు రాని పైరసీ ఇప్పుడు వచ్చిందంటే ఇప్పుడు అర్థం ఏంది? రేట్లు పెరిగినాయి కదా, మామూలు రేట్లు పెరిగినాయా? ఒక కుటుంబం సినిమా చూడాలని కోరిక ఉంటుంది, ఒక మధ్యతరగతి మనిషి కుటుంబంతో సినిమాకి రావాలని ఉంటుంది. వస్తే ఎంత రేటు? ఆ తిక్కడికి ఎంత రేటు? 1000 రూపాయలు అంటే నలుగురికి 4000 వేసుకోవాలా. మళ్ళీ వచ్చినాక సినిమా చూసినాక కొనుక్కొని తినాలి కదా. కొనుక్కొని తినాలంటే నలుగురు మనుషులకి ఎంత అవుతుంది? నేను నిజంగానే ఒక సినిమా పోతే చూసినా ముగ్గురు కలిసి 1500 అయినాయి. పాప్కాన్ ఎంత రేటు అనుకుంటున్నావు? సామాసా పాప్కాను మామూలు రేటు కాదు. ఒక మధ్యతరగతి మనిషి ఎవరన్నా కానీ సినిమా పోయి చూడాలని అంటే మామూలు రేటు కాదు. సగటు మనిషి 1000 రూపాయల కాంచి 500 కాంచి కూలి. మరి ఆ 1000 రూపాయల కూలి 500 కూలి తెచ్చుకొని కుటుంబంతో సినిమా చూడాలంటే ఏం చూస్తాడండి? రవి గారు చేసింది కరెక్టే కదా. చూడలేడు, చూడాలని కోరికుండా కూడా చూడలేడు. అందుకని వాళ్ళ కోసం ఈ పైరసీ చేసిండు. ధర్మమే ఉంది అన్నిట్లో. మీరు మీది చూసుకుంటారు, మీ కష్టం చూసుకుంటారు. మీ కష్టం ఏ రకంగా చూసుకుంటారు? మీరు కోట్లు పెట్టి సినిమాలు చేస్తారే. మరి ఆ రోజుల్లో కానీ కోట్లు ఈ రోజుల్లో ఎందుకు అవుతున్నాయి? ఈ రోజుల్లో ఒక హీరో